కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గత 6 నెలల నుంచి ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఒక చోట స్కూల్ రిజిస్ట్రేషన్ చేసి మరో చోట నడుపుతున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యానికి కడప జిల్లా డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి తనిఖీల్లో వెలుగు చూసింది. లిటిల్ ఫ్లవర్ పాఠశాలను డిప్యూటీ డీఈఓ తనిఖీ చేశారు. అయితే స్కూల్ రిజిస్ట్రేషన్ చేసిన ప్రాంతంలో స్కూల్ ఎక్కడా అని వెతికితే కనిపించలేదు. చివరికి వేరే ప్రాంతంలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి పరిశీలించారు. దీంతో స్కూల్ ఎటువంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యానికి షూకాజ్ నోటీసులు జారీ చేశారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్కు ఒక చోట అనుమతులుంటే అక్కడ స్కూల్ నడపకుండా శ్రీ సాయి సరిత స్కూల్ యాజమాన్యానికి తరగతులకు ఆటంకం కలిగించడం కోసం ఎదురుగా పాఠశాల నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీంట్లో ఒకటి లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ అనేటువంటి ప్రాథమిక పాఠశాల అక్కడ ఎక్కడైతే రికగ్నిషన్ ఉందో అక్కడ కాకుండా వేరే చోట నడపబడుతున్న విషయం మా దృష్టికి తీసుకొచ్చింది. అది 2021 నుంచి జరుగుతున్న ఇష్యూ. అది కోర్టులో ఉండడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు కోర్టు క్లారిటీ వచ్చింది కాబట్టి నిన్న పోయి ఆ స్కూల్కు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మిగతా స్కూల్ విషయం అయితే నమస్కారం అన్న, నా పేరు తోటరాము. నేను శివానగర్లో సాయి సరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క కరస్పాండెంట్ని. గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా లిటిల్ ఫ్లవర్ స్కూల్ అనే ఒక స్కూల్ యాజమాన్యం వచ్చేసి మహబూబ్ నగర్లో ఉండవలసిన అడ్రస్ని తీసుకొచ్చి మా స్కూల్ ఎదురుగానే కొత్తగా కన్స్ట్రక్షన్ కట్టి స్కూల్ నడుపుతున్నారు. సో దీనికోసం నేను ఒక 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. 2 సంవత్సరాల క్రితము వైసీపీ అండదండలతో అతను ఆ యాజమాన్యం వచ్చేసి స్కూల్ కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. అప్పుడు నేను విధి లేని పరిస్థితుల్లో హైకోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. నేను హైకోర్టులో అప్పీల్ చేశాను. ఎందుకంటే జీవో నెంబర్ 1 ప్రకారము ఒక స్కూల్కి ఇంకొక స్కూల్కి డిస్టెన్స్ వచ్చేసి మినిమము 1000 మీటర్స్, అట్లీస్ట్ 200 మీటర్స్ అయినా ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు, ఇక్కడ పర్మిషన్ ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అప్పట్లో ఉన్నటువంటి మన గోపురం మండల ఎంఈఓ గారు హైకోర్టు వారికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఏమనంటే మేము అక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని చేయడం జరిగింది. సో అప్పటికి అది క్లోజ్ అయిపోయింది. గత 4 నెలల నుంచి మళ్ళీ ఆ యాజమాన్యం స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా అందుబాటులోకి తెచ్చి అక్కడ మహబూబ్ నగర్లో ఉండవలసిన స్కూలు పిల్లల్ని ఇక్కడ మా స్కూల్ ఎదురుగా అంటే ఎటువంటి అనుమతులు లేని నూతన కట్టడంలోకి షిఫ్ట్ చేస్తూ పాఠశాల నడుపుతున్నారు. సో దీనికి ఒక 4 నెలల క్రితం నేను డిఓ గారి అనురాధ మేడం ఉండేవాళ్ళు అప్పట్లో, అంటే ఒక 4 నెలల క్రితం మేడం గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మేడం గారు ఆమె ఒక 2 నెలల తర్వాత ఆమె కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. మళ్ళీ మీనాక్షి మేడం గారు అనే ఆమె వచ్చారు, ఆమెకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె కొద్ది రోజుల తర్వాత ఆమె కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే పరిణామంలో ఆమె డిప్యూటీ డిఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ సాయి సరిత స్కూల్ వాళ్ళు కొద్దిగా కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ వెళ్ళి చూడమని. అది నిన్నటి రోజు వచ్చేసి ఈరోజు డిప్యూటీ డిఓ గారు అనేటువంటి కడప డిప్యూటీ డిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. గతంలో ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడ ఎవరు కానీ పిల్లలు లేరు. ఇప్పుడు కొత్తగా నూతనంగా కట్టబడిన ఈ బిల్డింగ్లో మాత్రమే అనుమతులు లేని స్థలంలోనే పిల్లలందరూ ఉండడంతో డిప్యూటీ డిఓ గారు ఆ యాజమాన్యానికి నోటీసులు ఇష్యూ చేశారు. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా మీరు ఎలా పెడతారు అనే ఒక విధమైన ఆ యాజమాన్యానికి వార్నింగ్ ద్వారా ఇచ్చి వెళ్ళిపోయారు. సో నేను మళ్ళీ డిప్యూటీ డిఓ